వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాము. ఈ మాసం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో వారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ మాసం అంతా కూడా ఏ స్థానాల్లో ఉన్నాయో ముందుగా తెలియచేయండి. తపోనమ శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ నెల అంటే మే నెల ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకునే ముందు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి 15 మే దాకా ఉచ్చస్థానమైన మేషంలో ఉంటారు. 16 మే నుంచి మనకి వృషభ రాశిలోకి వెళ్తారు. అలాగే కుజుడు వచ్చి మనకి నీచ స్థానమైన కర్కాటక రాశిలో ఉంటాడు ఈ నెలలు కూడా. నెక్స్ట్ వచ్చేసి రాహు మనకి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు 18 మే నుంచి. అలాగే కేతు కూడా 18 మే నుంచి మనకి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే గురువు వచ్చేసి మనకి మిథున్ రాశిలోకి 15 మే నుంచి మనకు వస్తున్నాడు. సో ఎప్పుడైతే మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారో పుష్కరాలు స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి శని ఆల్రెడీ మనకి 31 మార్చి నుంచి మేన్ రాశిలోకి ప్రవేశించాడు. కాబట్టి ఇప్పుడు మేన్ రాశిలో శని ఈ మాసం అంతా ఉంటాడు. అలాగే బుధుడు వచ్చి మనకి మేషరాశిలో ఈ నెలలాళ్ళు ఉంటాడు. బుధుడు నీచత్వం కూడా వెళ్ళిపోయింది మనకి. మొన్నదాకా నీచలో ఉండి కూడా బుధుడు కూడా నీచత్వం వెళ్ళిపోయి మేషరాశిలోకి ఈ మాసం అంతా ఉంటాడు. అలాగే మనకి శుక్రుడు వచ్చేసి మేన్ రాశిలో ఉచ్చస్థానంలో ఈ మాసం అంతా ఉంటాడు. ఈ నెల మెయిన్గా ఏంటంటే 3 మేజర్ గ్రహాలు, మెయిన్ గ్రహాలైన గురువు, రాహు, కేతువులు మనకి రాశులు మార్పు చెందాయండి. ఉదాహరణకి గురువు మొన్నటిదాకా వృషభ రాశిలో ఉన్నవాడు 15 మే నుంచి మిథున రాశిలోకి ప్రవేశించడం. అలాగే రాహు మనకి మేన్ రాశిలో ఉన్నాడు ఏనార్థం నుంచి. అతను 18 మే నుంచి మేన్ రాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఏనార్థం అంతా ఇక్కడే ఉంటాడు. అలాగే గురువు సంవత్సర కాలం అంతా మిథున రాశిలో ఉంటాడు. అలాగే కేతు వచ్చేసి మనకి కన్యా రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశించాడు ఈ 18 మే నుంచి. సో ఈ ఏనార్థం అంతా కూడా సింహరాశిలోనే కేతు ఉంటాడు. ఇవ్వండి ద్వాదశ రాశుల్లో మనకి నవగ్రహాలు ఈ మాసం అంతా ఇక్కడ ఈ స్థానాల్లో ఉంటాయి. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా ఏ విధంగా ఉంది గ్రహస్థితి తెలియచేయండి. తప్పకుండా. వృశ్చిక రాశి అనగా మనకి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృశ్చిక రాశిలోకి వస్తుంది. ఈ రాశి వారికి ప్రస్తుతం గురుబలం తక్కువగా ఉంది. ఎందుకంటే గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు. అలాగే శని పర్వాలేదు, అర్ధాష్టమ శని వెళ్ళిపోయింది. ఎందుకంటే 31 మార్చి దాకా 2.5 సంవత్సరాల నుంచి అర్ధాష్టమ శని వెలుగు నడిచింది. బాగా స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన, అనారోగ్యం, కొంతమందికి సర్జరీస్ కూడా అయ్యాయి, కొంతమంది డబ్బు ఖర్చు అయింది, కొంతమంది ఇళ్ళు ఖాళీ చేశారు, కొంతమంది ఇళ్ళు అమ్మేశారు, కొంతమంది వ్యాపార నష్టాలు అయ్యాయి, కొంతమంది కోర్టు కేసులు అయ్యాయి, లిటిగేషన్లు ఉన్నాయి, ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఫేస్ చేశారండి వృశ్చిక రాశి వారు. అవన్నిటి నుంచి మేజర్గా దేవుడి వల్ల 31 మార్చి నుంచి బయటపడ్డారు. ఇప్పుడు పంచమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి 2.5 సంవత్సరాలు 60% బాగుంటుంది. 3, 6, 11 స్థానాలు అయితే కనుక 100% అండి. శనికి కానీ, రాహుకి కానీ, కేతుకు కానీ గోచారిచ్చారు. సో 5th హౌస్లో ఉంది కాబట్టి 50 to 60% బాగానే ఉంది. అర్ధాష్టమం అంటే మరీ బాగాలేనట్టు, 0 అన్నట్టు. సో అర్ధాష్టమం నుంచి 5th హౌస్లోకి వచ్చాడు కాబట్టి ఇంకా పర్వాలేదు వృశ్చిక రాశి వారికి. అలాగే రాహు మటుకు 4th హౌస్లో ఉన్నాడు, 10th హౌస్లో ఏమో కేతు ఉన్నాడు. రాహు కేతులు పర్వాలేదు, శని పర్వాలేదు, గురువు మటుకు బలం తక్కువగా ఉందని చెప్పుకోవాలి. సో ఈ రాశికి ఏంటంటే మెయిన్గా రాశాధిపతి అయిన కుజుడు కూడా ప్రస్తుతం నీచ స్థానంలో ఉన్నాడు. సో ఈ నీచలో ఉండడం మూలాన్ని కొంచెం కష్టాలు ఎక్కువగా ఉంటాయి, హార్డ్ వర్క్ బాగా చేయాలి. అంటే శ్రమ, కాలం, ధనం వ్యర్థమైనకి అవకాశం ఉంది. అవసరానికి డబ్బులు సమకూరవు, రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి. అలాగే కొంచెం అదృష్టం పాళ్ళు కూడా కొంచెం తక్కువ ఉందని చెప్పుకోవాలి ఈ నెలలు కూడా అన్నమాట. సో బాగా కష్టపడితే కానీ పనులు జరగవు. కాబట్టి ష్యూరిటీస్ పెట్టకండి, స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళకండి, మధ్యవర్తిత్వం వహించకండి. కొంచెం ఆరోగ్యం విషయంలో కూడా కొంచెం జాగ్రత్త వహించండి. ఇంట్లో పెద్దవాళ్ళ చిన్నపిల్లల ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది. అలాగే అష్టమ స్థానంలో గురువు ఉన్నందుకు ఏంటంటే విద్యార్థులకు సువర్ణ అవకాశం. ఎందుకంటే ఎప్పుడైతే మన జాతకంలో చూస్తామో లగ్నం నుంచి అష్టమ స్థానంలో గురువు ఉన్నవాళ్ళు తల్లిదండ్రులు దూరంగా ఉండడం, విద్య నిమిత్తం, మెయిన్గా ఉద్యోగ నిమిత్తం. సో విద్యార్థులు ఎవరైతే ఫారెన్కి వెళ్ళి చదువుకోవాలనుకుంటారో, లేదంటే ఇండియాలో వేరే చోటకి వెళ్ళి చదువుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇది సరైన సమయం. మంచి ర్యాంక్ వస్తుంది, మంచి సీట్ వస్తుంది. సో తల్లిదండ్రులు దూరంగా ఉండి చదువుకునేందుకు అవకాశం కూడా వీళ్ళకి కలుగుతుందంటే అది మంచి సీటు వస్తున్నాయి కదా,
ఆ యూనివర్సిటీ. సో ఆ ఫారిన్కైనా వెళ్ళి చదువుకోవచ్చు, ఇండియాలో అయినా మంచి యూనివర్సిటీలో కూడా వెళ్ళి చదువుకునేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థికంగా ఈ మాసం ఏ విధంగా ఉండబోతోంది? సాధారణంగా ఆర్థికం అన్న ధనం అన్న కూడా కారకుడు గురువు అండి. ఉమ్, ఎందుకంటే ఇది కాకుండా ద్వితీయాధిపతి కూడా గురువు అయ్యాడు వృశ్చిక రాశికి. ఉమ్, సో ధనాధిపతి కూడా గురువు అయ్యాడు కాబట్టి అలాంటి ధనాధిపతి ధనకారకుడు అయిన గురువు అష్టమ స్థానంలో ఉన్నందుకు ఆర్థికంగా కొంచెం మిశ్రమంగా ఉంటుంది ఉమ్, ఈ సంవత్సర కాలం అంతా కూడా. ఈ నెలలు కూడా అలాగే ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి బాగా కష్టపడితే కానీ పనులు జరగవు. ఈ శ్రమకాలం ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి బాగా కష్టపడితేనే డబ్బులు వస్తాయి. కాబట్టి ఈ నెలలు కూడా ఈ మాసం అంతా కూడా ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. మరి గురుబలం ఏ విధంగా ఉంటుంది వీరికి? సాధారణంగా ఇందాక కూడా చెప్పుకున్నాం, గురుబలం అంటే ఉమ్, మన రాశి నుంచి ద్వితీయం అంటే Hmm. సెకండ్ హౌస్, 2వ స్థానం, 5వ స్థానం, 7వ స్థానం, 9వ స్థానం, 11వ స్థానం, ఈ స్థానాల్లో ఉంటుంది గురుబలం అన్నట్టు. ఇది అష్టమంలో ఉండిపోయేటప్పటికంటే మిశ్రమంగా ఉంది, మధ్యస్థంగా ఉంది, మీడియంగా ఉంది. సో 50% బలం ఉందన్నమాట. సో దీని వల్లనే అన్ని పనులు డిలే అయిపోవడం, మెయిన్గా ధనకారకుడు, సంతాన కారకుడు, బ్రదర్స్ కారకుడు, దైవబలాన్ని కారకుడు, ఇవన్నీ కూడా గురువే అండి. అలాంటి గురువు అష్టమంలో ఉండేప్పటికీ ఉమ్, అన్ని పనులు డిలే అయిపోవడం, ఎప్పుడైనా ఖర్చు అయిపోవడం, నేమ్ అండ్ ఫేమ్ మనం అనుకున్నంత రాకపోవడం, అవసరం అప్పుడు మన పేరు కూడా పోతూ ఉండడం, సో ఇదివరకు ఉన్న గుర్తింపు ఇప్పుడు లేకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఒక సంవత్సర కాలం. మళ్ళీ భాగ్యస్థానంలోకి తర్వాత వస్తారు కూడా అప్పుడు చాలా బాగుంటుంది. సో కాబట్టి ఇప్పుడు గురుబలం కూడా తక్కువగా ఉందని చెప్పుకోవాలి. మరి వృశ్చిక రాశి వాళ్ళు ఏ పరిహారాలు పాటిస్తే ఈ మాసం అంతా కూడా వాళ్ళకి బాగుంటుంది అంటారు? మెయిన్ మనకి గురువే ఇంపార్టెంట్ కాబట్టి, గురువే అష్టమంలో ఉన్నాడు కాబట్టి ఉమ్, ఖచ్చితంగా దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకుంటే మంచిది. అలాగే వీలైతే కనుక ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. అభిషేకం కానీ అర్చన కానీ చేస్తే కూడా చాలా మంచిది. అలాగే వీలైతే గానగాపూర్కి వెళ్ళి పౌర్ణమి కానివ్వండి, అంటే అమావాస్య రోజు కానివ్వండి, అలాగే వీలైతే అది గురువారం అయితే మరీ మంచిది కూడా, వీలైతే అలా వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని అక్కడ ఒక నిద్ర చేస్తే కూడా చాలా మంచిది. అలాగే 40 ప్రదక్షిణాలు కూడా చేస్తే చాలా మంచిది. అక్కడ ఏమైనా అర్చన కానీ అభిషేకం కానీ ఏమైనా చేస్తే కూడా ఇంకా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, వాహన యోగం, గృహ యోగం, ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు గురుగారి నుంచి అపాయింట్మెంట్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. వృశ్చిక రాశి వాళ్ళ రాశి ఫలితాలు ఈ మాసంలో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.